కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. మీరు వినబోయే కథ శ్రీ మక్కెన రామసుబ్బయ్య ఫౌండేషన్ ప్రచురించిన డాక్టర్ మక్కెన శ్రీను కథలు కథా సంపుటం నుండి ఏది నిత్యం కథ. రచన డాక్టర్ మక్కెన శ్రీను. వినిపిస్తున్నది పప్పు భోగారావు. ఆచార్య డాక్టర్ మక్కెన శ్రీను శ్రీ మక్కెన రామసుబ్బయ్య మరియు శ్రీమతి అంజమ్మ దంపతులకు మొదటి సంతానంగా వీరన్నపాలెం గ్రామం, పరుచూరు మండలం, బాపట్ల జిల్లాలో జన్మించారు. వృత్తిరీత్యా పశువైద్య శస్త్రచికిత్సా నిపుణులు. ప్రస్తుతం విజయనగరం జిల్లా గరివిడి పశువైద్య కళాశాల ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నారు. ప్రవృత్తి రీత్యా కవి, రచయిత, వ్యాసకర్త మరియు సాహితీ సేవకులు. ఇప్పటి వరకు 13 పుస్తకాలను వెలువరించారు. వీరు రచించిన పుస్తకాలలో జీవన కవనం, మట్టి కుదుళ్లు, వెన్ను విరిగిన కంకులు, గోరంత కవిత, భావతరంగం మరియు ఏది నిత్యం కథా సంపుటి ప్రసిద్ధమైనవి. కవిగా 150కి పైగా కవితలు, రచయితగా 18 కథలు, దీర్ఘ కవిత, నానోలు, రుబాయిలు మొదలగు కవితా ప్రక్రియలో రచనలు చేశారు. అంతేకాకుండా 180 పైచిలకు సమీక్షా వ్యాసాలు వెలువరించారు. వృత్తిరీత్యా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ విశ్వవిద్యాలయ ఆచార్యుడిగా ఎంపికయ్యారు. శ్రీ మక్కెన రామసుబ్బయ్య ఫౌండేషన్ ద్వారా వివిధ పత్రికల సౌజన్యంతో గత 10 సంవత్సరాల నుండి కథలు, కవితలు, వ్యాసరచన మరియు బాల సాహిత్యంపై పోటీలు నిర్వహించడమే కాకుండా ప్రతి సంవత్సరం సాహితీ పురస్కారాలు అందజేస్తున్నారు. తాతయ్య, మీకేమీ కాదు, ఎక్కువగా ఆలోచించకుండా పడుకోండి. డాక్టర్ గారు వస్తారుగా, ఆయనను అడిగి నీ సందేహాలన్నీ తీర్చుకుందువు గాని అంటున్న మనవడి మాటలకు ఒక్కసారి ఈ లోకంలోకి వచ్చాడు పరంధామయ్య. నేనేమీ ఆలోచించడం లేదురా, అలా కళ్ళు మూసుకున్నానంతే అంటూ నవ్వుతూ బదులిచ్చాడు మనవడి వైపు చూస్తూ. లేదు తాతయ్య, నీలో నాకేదో దిగులు కనిపిస్తోంది. నేను డాక్టర్నేగా, అర్థం చేసుకోగలను. నీకు రేపు ఆపరేషన్ కదా, ఆ ఆలోచనలతో ఏమైనా ఇబ్బంది పడుతున్నావేమో అని నా కంగారు. ఎంతటి సంక్లిష్టమైన ఆపరేషన్ అయినా ఈ రోజుల్లో సులువుగా చేసే పరికరాలు వచ్చాయి, ఏమీ ఆందోళన పడకు అన్నాడు శిరీష్. అలాంటి భయం ఏమీ లేదురా, ఒంటరిగా కాలం ఎలా గడపను, ఏవో జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ ఉండాలిగా. బెడ్ మీద కట్టేసినట్టు పడుకొని ఉండాలంటే ఇబ్బందిగా ఉంటుంది కదరా. చుట్టూ మనుషులతో ఏదో ఓ పనితో కాలం వెళ్ళబుచ్చిన వాళ్ళం కదా. ఏముంది తాతయ్య, 1-2 రోజుల్లో మన ఊరికి వెళ్ళి సంతోషంగా గడుపుదువులే. నీకో సంతోషకర వార్త కూడా చెబుతాలే. ఏంట్రా, పెళ్ళా ఏంటి? ఎవరినైనా ఆల్రెడీ చూసుకున్నావా? నన్ను చూడమంటావా? నవ్వుతూ అంటున్నాడు పరంధామయ్య. ఇంతలో తాతయ్య గారు, మీరు కొంచెం సహకారం అందించాలి. ఆపరేషన్ చేసే ప్రాంతంలో ఉన్న వెంట్రుకలు తీసే అతను వచ్చాడు. ఏమండి, మీరు కొంచెం బయటికి వెళ్తారా? అలాగే సిస్టర్ అంటూ బయటికి వెళ్ళాడు శిరీష్. తాతయ్య, కొంచెం ప్రక్కకి పడుకోండి అంది నర్స్. అలాగేనమ్మా, మీరేమీ అధైర్యపడకండి తాతయ్య గారు, డాక్టర్ గారు ఆపరేషన్ బాగా చేస్తారు, మంచి ఎక్స్పర్ట్ అంటోంది నర్సు. అలాంటి భయం లేదమ్మా, మీ డాక్టర్ గారు మా మనవడు ఫ్రెండేలే, అందుకే ఇక్కడికి వచ్చా. కదలకుండా 1 నిమిషం ఉండండి, క్షణాల్లో అయిపోతుంది. అలాగే అంటూ కళ్ళు మూసుకుని ఒత్తిగిల్లి పడుకున్నాడు పరంధామయ్య. తాతయ్య గారు, ఇక మీరు మామూలుగా పడుకోవచ్చు అంటున్న నర్సుని వెంట వచ్చిన అతన్ని చూస్తూ ఏదో గుర్తొచ్చిన వాడిలా అతన్ని పిలవబోయాడు పరంధామయ్య. ఇంతలో మనవడి రాకతో మానుకొన్నాడు. ఏంటి తాతయ్య, మరలా కళ్ళలో నీళ్లు, ఏమైనా బాధ అనిపించిందా? అయ్యో, అదేమీ లేదురా, ఆ నరసమ్మ ఏదో పరికరం ఇచ్చింది, ఎలాంటి నొప్పి లేకుండా చకచక చేసేశాడు. అతన్ని ఎక్కడో మన ఊరు చుట్టుపక్కల చూసినట్లుందిరా అన్నాడు పరంధామయ్య. ఎవరోలే అతను, మనిషిని పోలిన మనుషులుంటారులే. అది హెయిర్ రిమూవింగ్ పరికరం, బ్యాటరీతో ఆపరేట్ అవుతుంది. నచ్చిందా? ఇక నుండి ప్రతిరోజు నీ షేవింగు అలాంటి దాంతో చేసుకుందువులే, కొనిస్తాను అంటున్న మనవడి మాటలకు ముసిముసిగా నవ్వుకున్నాడు పరంధామయ్య. అమ్మయ్య, నవ్వావు,
కొంచెంసేపు అలా పడుకో తాతయ్య. నేనిప్పుడే దినేష్ దగ్గరికెళ్ళి రేపు ఏ టైంలో ఆపరేషన్ చేస్తాడో, ఇంకా ఏమైనా అవసరమేమో కనుక్కొనొస్తాను. సరే, ఆ తలుపు దగ్గరగా వేసి వెళ్ళు. మనవడు వెళ్ళిన వైపు చూస్తూ నిద్రలోకి జారిపోయాడు పరంధామయ్య. నమస్కారం బాబయ్యా. ఏంట్రా ఓబులేసు, బాగున్నావా? ఏదో మీ దయవల్ల బాగున్నానయ్యా. ఏడ నుండొస్తున్నావు పొద్దెక్కి? మరేం లేదయ్యా, పట్నం పోయొస్తున్నా. ఓ, బిడ్డ దగ్గరికెళ్ళొస్తున్నావా? ఎట్టా ఉన్నాడు? ఉద్యోగం ఎలా ఉందంట? మన ఊరు నుంచి ఉద్యోగానికి వెళ్ళినవాడు వాడే. ఉద్యోగం సంపాదించి ఊరికి పేరు తెచ్చాడు. వెళ్ళి 4-5 నెలలు కాలా? వాడి గుణం మంచిది, నెగ్గుకొస్తాడు. నాకు గురి ఉంది చుట్ట చుట్టుకుంటూ అంటున్నాడు పరంధామయ్య. అయ్యా, తమరి దయ. వాడిలోని ప్రతిభ ముందు గమనించింది మీరేనయ్యా. బళ్ళో మాట్లాడికి చెప్పి వాడిని ఫైల్లోకి తెచ్చింది మీరేనయ్యా. వాడికి ఆ భక్తి విశ్వాసం ఉన్నాయ్యా. పట్నం వెళ్ళానా ముందు మిమ్మల్ని అడిగాడయ్యా, పెద్ద ఆయన బాగుండాడా అని. తల గోక్కుంటూ హుషారుగా చెప్పేస్తున్నాడు ఓబులేసు. సర్లేరా, నీ మాటలకేమి కాని వాడు కష్టపడ్డాడు, ప్రయోజకుడయ్యాడు. మనకింకేమి కావాలా? చుట్ట తొడిమ తుంపుతూ అంటున్నాడు పరంధామయ్య. అవును బాబయ్యా, అంతా మీ చలవే. మరే మరే ఏంట్రా గొణుగుడు, సరిగ్గా చెప్పు నవ్వుతూ అన్నాడు పరంధామయ్య. మరేం లేదయ్యా, వాడు మమ్మల్ని పట్నం బేగి రమ్మంటున్నాడు. నీకు వయసు అయింది, ఇంకా పల్లెటూరులో ఏం చేస్తావంటున్నాడయ్యా. నా ఆడది వెళదామంటుంది. ఏం చెయ్యడమా అని ఆలోచిస్తా ఉన్నాం. తాతల కాలం నాటి ఊరు కదా, ఈ ఊరినే నమ్ముకొని కాలం వెళ్ళబుచ్చుతా ఉన్నామయ్యా. అయినా ఆడికెళ్ళి ఏం చేయగలమయ్యా? ఏదో ఉన్న ఊరు, ఇక్కడే ఇలా పోదామని ఓ పక్క పీకుతా ఉంది. గుక్క తిప్పుకోకుండా చెబుతున్నాడు ఓబులేసు. రోజులు మారుతా ఉన్నాయి, మనము మారాలరా, తప్పదు. మావాడు చూశావుగా, అమెరికా వెళ్ళి ఎన్ని రోజులైంది. వాడి కొడుకు పెద్ద అయ్యాడు, డాక్టర్ అయ్యాడు, ఇన్నాళ్ళకు వస్తున్నాడు. మేమిలా బతికేయడంలా వ్యవసాయాన్నో వృత్తునో నమ్ముకుని ఎంతకాలం లాగుతాం? మన కాలానికి సరిపోయిందిరా, ఈ కాలంలో ఎలా జరుగుద్ది? ఇంటి ముందు అరుగు మీద తాపీగా కూర్చుని చుట్ట నుండి గుప్పు గుప్పుమంటూ పొగలాగుతూ దూరంగా వస్తున్న రాజయ్యని చూస్తూ చెబుతున్నాడు పరంధామయ్య. ఏంటి రాజయ్య, ఖాళీగా వస్తున్నావు? బ్రహ్మాన్ని వెంట తీసుకురమ్మన్నాగా. అదే పెద్దయ్యా, ఆడికోసమే వెళ్ళా. బ్రహ్మం చెక్క పనికి రాడట చెప్పాడు రాజయ్య. అదేంట్రా, రాక రాక అమెరికా నుండి మా వాడి కుటుంబం అంతా వస్తానంటే కొంచెం ఇంటి పని చేయిద్దాం అనుకుంటే అతనికి ఇలా ఉడాయించాడేంటి? మరేం లేదంటయ్యా, పట్నంలో ఆడి బామ్మర్ది ఇక్కడ చెక్క పని మంచి డిమాండ్ ఉంది, వచ్చేయి అన్నాడట. ఈ ఊర్లో ఇంకెంతకాలం ఇట్టా బతుకుదామని వాళ్ళ ఆవిడ ఒకటే పోరట. వెళతాం బాబాయ్, ఇక ఊరికి నాకు రుణం తీరినట్టే. పెద్దాయనికి నా ముఖం చూయించలేను, ఎన్నిసార్లు సాయం చేశారు. అలాంటి మహారాజు పనికే రాలేకపోతున్నానని ఒకటే బాధపడుతున్నాడయ్యా అన్నాడు రాజయ్య. సర్లేరా, ఆడికెట్టా సౌకర్యంగా ఉంటే అట్టా కానియ్యి. ఇప్పుడు ఇంటిని బాగు చేసిన ఉపయోగం ఏముంది లేరా? ఆ వచ్చేవాడు ఆ పిల్లలు ఇక్కడ ఉంటారా, పెడతారా? ఏదో ముత్తాతర కాలం నాటి ఇల్లని భ్రమ. సర్లే, ఎలా అయితే అలా అవుద్ది, వాడినేమి ఇబ్బంది పెట్టకు. సరే పెద్దయ్యా, తల ఊపాడు రాజయ్య. ఎరా ఓబులేసు, విన్నావుగా, నీకు తోడు బ్రహ్మం దొరికాడు చుట్ట విసిరేస్తూ కనులెగరేస్తూ పరంధామయ్య. సర్లే, పొద్దుపోయింది, ఇంటికెళ్ళండి. ఉంటాం బాబయ్యా. ఇద్దరూ చేతులు జోడించి కదిలారు. తాతయ్య గారు నిద్రపోతున్నారా? అటెండెంట్ పిలుపుతో మెలకు వచ్చింది పరంధామయ్యకి. లేదమ్మాయి, అలా ఓ కునుకు తీశాను, ఏవో జ్ఞాపకాలు. తాతయ్య గారు, రూమ్ శుభ్రపరిచి పక్క గుడ్డలు మార్చాలి. డాక్టర్ గారు రౌండ్స్కి వచ్చే వేళ అయిందిగా, శుభ్రం చేద్దామని వచ్చా అంది అటెండెంట్. అలాగే, నీ పని కానిచ్చు. బయటికి వెళ్ళనా? పర్వాలేదు, ఈ కుర్చీలో కూర్చోండి, నేను నా పని చేసుకుని వెళతాను. ప్రతిరోజు ఈ పని చేసేదేగా అంటూ తన పని తాను చేసుకుంటోంది రూమ్ అటెండెంట్. ఏమ్మా, ఏ ఊరు మీది, ఇక్కడేనా అంటూ మాట కలిపాడు పరంధామయ్య. లేదు తాతయ్య, మా ఊరిది కాదు, ఇక్కడికి 25 కిలోమీటర్లు, ప్రక్కనే పల్లెటూరు. ఏదో బతుకు తెరుకొచ్చాం. అవునా, మీ ఆయన ఏం చేస్తాడు మరి? ఇక్కడే ఈ హాస్పిటల్, మరో 2 హాస్పిటల్స్కి సంబంధించిన బెడ్షీట్స్, బట్టల లాండ్రీ మెయింటైన్ చేస్తూ ఉంటాడు. నేనేమో ఈ ఉద్యోగం, ఏదో గడిచిపోతుంది.
మా పిల్లలైనా కూసింత చదువుకుని బాగుపడతారని ఆశతో ఉన్న ఊరు వదిలొచ్చాం. సరే తాతయ్య గారు, వస్తాను అంటూ రూమ్ అటెండెంట్ వెళ్ళిపోతూ ఉంటే ఆమె వెళ్ళిన వైపే చూస్తూ దీర్ఘంగా నిట్టూర్చి చెమ్మగిల్లిన కంటిని తుడుచుకున్నాడు పరంధామయ్య. ఏంటి తాతగారు, ఎలా ఉన్నారు? ఇప్పుడే శిరీష్ చెప్తున్నాడు తాతయ్య దేనికో మదన పడుతున్నారని. ఏమైనా ఇబ్బంది ఉందా అన్నాడు డాక్టర్ దినేష్. అయ్యో, అదేమీ లేదు. మావాడు రాక రాక ఇండియా వచ్చాడు కదా, నా మీద ప్రేమతో అలా అంటున్నాడులే అంటూ నవ్వుతూ బదిలిచ్చాడు పరంధామయ్య. మీరేమీ భయపడకండి, చిన్న సర్జరీ. తొంటి కీలులో కొంత ఎముక పెరిగింది. అది నరాన్ని ఒత్తిడికి గురి చేయడం వల్ల మీకు కాలు జాలు వస్తుంది. దాన్ని సరిచేయడమే ఆపరేషన్. ఆర్థోస్కోపీ పద్ధతి ద్వారా చిన్న ఘాటు చేసి పరికరాన్ని పంపి అది సరిచేసి బయటి గాయాన్ని 1-2 కుట్లతో మూసివేస్తాం. వెన్నుపూసకు మొత్తం ఇవ్వడం వలన మీరు స్పృహలో ఉంటారు. అంతా మీరు చూడొచ్చు. శిరీష్, తాతయ్య గారికి ఎక్స్ప్లెయిన్ చెయ్యి. తాతయ్య, నేను వెళ్తాను. బాగా పేషెంట్స్ ఉన్నారు. బాయ్ శిరీష్ అంటూ వెళ్ళిపోయాడు దినేష్. ఏంట్రా, అందరికీ నేను ఆపరేషన్ అని భయపడుతున్నానని చెప్పావా ఏంటి? అందరూ ధైర్యం చెబుతున్నారు. చిరునవ్వుతో మనవడి వైపు చూశాడు. అలా ఎందుకు చెప్తాను తాతయ్య? కొంచెం జాగ్రత్తగా చూడమని చెప్తున్నా. స్నేహితుడు కదా ఆయన చనువుతో. పడుకోండి తాతయ్య, తెల్లవారి లేపుతారు. సరేలే, ఏదైనా తినిరా, తొందరగా నువ్వు పడుకో అని కళ్ళు మూసుకున్నాడు పరంధామయ్య. ఏంటండి, ఇంకా రెడీ అవ్వలేదు? ఈరోజే పిల్లలు వచ్చే రోజు. భిక్షాలు బయట ఎదురు చూస్తున్నాడు. ఆ పనేదో కానిచ్చి వేడినీళ్లు పెట్టా తలస్నానం చేసి రెడీ అవ్వండి. వంటగదిలో నుండి అరిచినట్లే చెబుతోంది అన్నపూర్ణమ్మ. ఉదయం నుండి రకరకాల పిండి వంటలతో వంటగదిని వంటకాలతో నింపేసింది. ఎరా భిక్షాలు, ఏమయ్యావు? కబురు పెడితే గానీ రాలేదు, బొత్తిగా కనబడలేదు. ఏమైందని? మహారాజుకు తెలియందేముంది, వయసు అయిపోయింది, కొంచెం చూపు మందగించింది. అప్పటిలా రాలేకపోతున్నానండి వినయంగా చెబుతున్నాడు భిక్షాలు. అదీగాక అందరూ మా పని నచ్చక పట్నం వెళ్ళి చేయించుకుంటున్నారు కదండి. ఏదో మీ బోటోళ్ళు మమ్మల్ని బతికిస్తున్నారు. అది కూడా లేకుండా ఉంటే మా పరిస్థితి హుళక్కే చెబుతూ పోతున్నాడు భిక్షాలు. అది సరే, తొందరగా కానిచ్చు, పిల్లలు వచ్చే వేళ అయింది. అవునట కదండి, శేఖరం బాబు గారు వస్తున్నారటగా, రాజయ్య చెప్పినాడు. ఎప్పుడో ఆయన గారి పెళ్ళెప్పుడు చూశా, ఇదిగో మళ్ళా ఇప్పుడు. మనవడు కూడా వస్తున్నాడట కదా బాబయ్య, పెద్ద డాక్టర్ అటగా. ఓ పక్క పని చేస్తూనే అన్ని వివరాలు అడిగేస్తున్నాడు భిక్షాలు. ఇప్పటిదాకా వారి అనుబంధం సుమారు 50 సంవత్సరాలు. తన తండ్రి పోతూ అప్పగించిన పని, తాతల కాలం నాటి పని. ఇవాళుండి భోజనం చేసి పో, శేఖరాన్ని చూసినట్టుంటుంది. నేను స్నానం చేసి వస్తా. ఏమాయ్, భిక్షాలకు ఏదైనా టిఫిన్ పెట్టు అంటూ పెరట్లోకి వెళ్ళాడు పరంధామయ్య. అలాగేలే, పై పంచా జరీది వేసుకోండి వంటగది నుండి అన్నపూర్ణమ్మ అంటోంది. భిక్షాలు, టిఫిన్ తిన్నావా? బయటికి వస్తూ అడుగుతున్నాడు పరంధామయ్య. ఆ, తిన్నానండి. బయట వస్తారాలో ఒక పక్క చోటు చూసుకుంటూ బదులిచ్చాడు భిక్షాలు. ఏమాయ్, ఏం చేస్తున్నావు? ఏదో కారు వస్తున్నట్లుంది, అబ్బాయి వాళ్ళు వచ్చేశారు. రా, త్వరగా దిష్టినీళ్ళు తీసుకుని అంటూ కేక వేశాడు పరంధామయ్య. వాకిట్లో దిగిన కొడుకు కోడలు మనవడిని చూస్తూ అలా ఉండిపోయారు భార్యాభర్తలు. ఎన్నాళ్ళకి చూస్తున్నాము. నాన్నా, అమ్మా, ఎలా ఉన్నారు? కొడుకు పిలుపుతో ఉలిక్కిపడి, బాగానే ఉన్నావురా, ప్రయాణం బాగా జరిగిందా? ఏమ్మా, ఎలా ఉన్నావు అంటూ కోడల్ని, ఎరా శిరీష్, ఎంత అయ్యావు అంటూ మనవడిని కుశల ప్రశ్నలు అడుగుతూ ఉక్కిరిబిక్కిరవుతున్నారు ఒకలాంటి ఉద్వేగంతో భార్యాభర్తలు. నాన్న, తను భిక్షాలు కదూ. ఏం భిక్షాలు, బాగున్నావా అంటూ పలకరించాడు శేఖరం. బాగున్నానయ్యా, ఇప్పుడే అయ్యగారితో అంటున్నా, చాలా రోజులయ్యింది శేఖరం బాబును చూశాని. సమయానికి కుదిరింది మిమ్మల్ని చూసే భాగ్యం. మర్చిపోయారేమో అనుకున్నా అన్నాడు భిక్షాలు. నిన్నెందుకు మర్చిపోతాను, చిన్నప్పుడు కూర్చోపెట్టి డిప్ప కొట్టేవాడివి కదా. మావాడే మిస్ అయ్యాడు. శిరీష్ను కళ్ళతో వెతుకుతూ నవ్వుతూ అంటున్నాడు శేఖర్. ఇక్కడుంటే వాడు కూడా నీ ముందు తల వంచేవాడే. ఇడిగో నవ్వుతూ అంటున్న మాటలకు అందరూ జత కలిపారు. మళ్ళా కలుస్తానయ్యా, ఊర్లోకి వెళ్ళొత్తా. సర్లే భిక్షాలు, కలుద్దాం, జాగ్రత్త. పెద్దయ్యా, వస్తాను అంటూ బయలుదేరాడు భిక్షాలు. అలా చూస్తూ ఉండిపోయాడు పరంధామయ్య. ఏంటమ్మా, ఎలా ఉన్నావు? తల్లితో వంటగది వైపు అడుగులు వేస్తూ అంటున్నాడు శేఖర్.
రోజు వీడియో కాల్స్లో చూస్తున్నా ప్రత్యక్షంగా చూడటం కదరా, ఏదో తెలియని బాధ. సర్లే, ఇంకా కబుర్లేమిటి? చేసిన వంట చాలే అమ్మా. ఏముంటాయిరా ఇక్కడ, అంతా మామూలే. మళ్ళా మాట్లాడుకుందాం. రెడీ అయ్యిరా, మీ నాన్న మీకోసం ఎదురు చూస్తూ ఇంకా టిఫిన్ చేయలా. అమ్మాయి రండి, శిరీష్ ఎక్కడున్నాడు? వాడిని పిలువు. టిఫిన్ రెడీగా ఉంది, తర్వాత చెప్పుకుందిలే కబుర్లు. వస్తున్నాం అత్తయ్యా, లోపల నుండి బదులిచ్చింది కోడలి శాంత. అందర్నీ డైనింగ్ టేబుల్ వైపు నడిపించింది అన్నపూర్ణమ్మ. కులాస ప్రశ్నలతో 2 రోజులు ఇట్టే గడిచిపోయాయి. ఏంటి నాన్న, వచ్చిన దగ్గర నుండి గమనిస్తున్నా, కుంటుతూ నడుస్తున్నావు, లెగవడం కూడా ఇబ్బంది పడుతున్నావు. ఒక్కసారి పట్నంలో డాక్టర్కి చూపిద్దాం, అమ్మ కూడా ఎప్పుడూ అనలేదు అడిగాడు శేఖరం. ఏం లేదులేరా, వయసు మీద పడుతోందిగా, ఏదో ఒకటి వస్తుందిలే. అది కాదు నాన్న, మన శిరీష్ ఫ్రెండ్ ఆర్థో సర్జన్ దినేష్ ఇక్కడ పట్నంలోనే ప్రాక్టీస్ చేస్తున్నాడు, మంచి డాక్టర్, ఒకసారి చూపిద్దాం. శిరీష్, తాతయ్యని ఒకసారి మీ ఫ్రెండ్కి చూపిద్దాంరా అంటున్నాడు శేఖరం. అలాగే నాన్న, రేపే వెళదాం అన్నాడు శిరీష్. ఇప్పుడు ఎందుకు లేరా అంటున్నాడు పరంధామయ్య. ఈలోపే శిరీష్ ఫోన్ అందుకుని వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడిస్తున్నాడు అపాయింట్మెంట్ కోసం. నీకు టైం ఏంట్రా, వచ్చేయి అంటున్నాడు అటు నుండి దినేష్. ఎన్నో రోజుల తర్వాత కొడుకు రావడం కదా, వచ్చేపోయే వాళ్లతో ఇల్లంతా సందడిగా ఉండి వారం రోజులు గడిచిపోయాయి పరంధామయ్య దంపతులకి. తాతతో శిరీష్ హాస్పిటల్కి వెళ్లడం, పరీక్షలు చేయించడం, చిన్న ఆపరేషన్ అంటే అడ్మిట్ అవ్వడం చకచకా జరిగిపోయాయి. తాతయ్య గారు, లెగవండి, టైం అవుతోంది, ఆపరేషన్ థియేటర్కి వెళ్ళాలి అంటోంది నర్సు. అప్పుడే తెల్లారిందా? కళ్ళజోడు సరిచేసుకుంటూ బెడ్ పై నుండి లేచాడు పరంధామయ్య రెడీ అవడానికి. తాతగారు, ఈ వీల్చైర్లో కూర్చోండి అంటోంది నర్సు. పర్వాలేదు, నడవగలను, డాక్టర్ గారు కోప్పడతారు, రండి కూర్చోండి. నెమ్మదిగా వీల్చైర్లో కూర్చోపెట్టింది నర్సు. మెల్లగా తోసుకుంటూ ఆపరేషన్ థియేటర్ వైపు నడిచారు నర్సు, శిరీష్. అప్పటికే మత్తుమందు డాక్టర్తో దినేష్ రెడీగా ఉన్నాడు. తాతయ్య, బెడ్ మీద పడుకోండి, వెన్నుకి మత్తు ఇస్తారు. పడుకొని అలా ప్రశాంతంగా కళ్ళు మూసుకున్నాడు పరంధామయ్య. సూది గుచ్చినట్లు సన్నగా నొప్పి. ఒక 10 నిమిషాలు గడిచాయి. తాతయ్య, ఏమైనా స్పర్శ తగులుతోందా ఇక్కడా అడుగుతున్నాడు డాక్టర్. లేదు, బదులిచ్చాడు పరంధామయ్య. సరే శిరీష్, ఇక స్టార్ట్ చేద్దాం. లైట్ వెలుతురు, పరికరాల శబ్దాలు, కెమెరా, కత్తెర్లు, కత్తులు, పట్టకారులు, సుత్తి, శ్రావణం, దారం, కుట్లు, అరమోడుపు కన్నులతో అంతా గమనిస్తున్నాడు పరంధామయ్య. యథాలాపంగా ఒక చిన్న నవ్వు ఆయన పెదాలపై కదలాడింది. శిరీష్, సర్జరీ ఓకే, ఒక వారం ప్లాస్టర్ వేసి ఉంచుదాం, తర్వాత ఫిజియోథెరపీతో మేనేజ్ చేద్దాం. పోస్టాప్ ఎటు నువ్వు ఉన్నావుగా, ఇంటి దగ్గరే చేసుకోవచ్చు. ఈరోజు సాయంత్రమే డిశ్చార్జ్ అవ్వచ్చు చెబుతూ ఉన్నాడు దినేష్. తల ఊపుతూ ష్యూర్ ష్యూర్ అంటున్నాడు శిరీష్. ఒక అరగంట తర్వాత కాలుకు ప్లాస్టర్ వేయడం, రూమ్కి షిఫ్ట్ చేయడం అంతా మందహాసంతో గమనిస్తూ ఉన్నాడు పరంధామయ్య. ఏంటి తాతయ్య, మంచి హ్యాపీగా ఉన్నావు, గమనిస్తూనే ఉన్నా, భయపడతావేమో అనుకున్నా, ప్రశాంతంగా నవ్వుతూ గడిపేశావు ఆశ్చర్యంగా అంటున్నాడు శిరీష్. చిరునవ్వే బదులైంది పరంధామయ్య వైపు నుండి. రారా సర్జన్, నాన్నా ఎవరొచ్చారో చూడు అంటూ పిలుస్తున్నాడు స్నేహితుడి రాకను ఆనందిస్తూ శిరీష్. దినేష్, ఎన్నాళ్ళైంది నిన్ను చూసి, అమెరికా వదిలొచ్చాక ఇదే చూడటం ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు శేఖరం. రోజూ వద్దాం అనుకుంటున్నా, ఈ రోజు కుదిరింది అంకుల్. ఏమంటున్నారు తాతయ్య గారు పలకరిస్తూ అంటున్నాడు దినేష్. బాగానే ఉన్నారు, ఏమి ఇబ్బంది లేదు, రా నువ్వే చూడు. పెరట్లో ఉన్నారు అమ్మ నాన్న అంటూ పెరట్లోకి దారి తీశాడు శేఖరం. విశాలంగా రకరకాల చెట్లతో ప్రశాంతంగా ఉంది ఆ ప్రదేశం. ఓ జామ చెట్టు చుట్టూ సిమెంటుతో కట్టిన అరుగు మీద కూర్చుని ఉన్నారు పరంధామయ్య, అన్నపూర్ణమ్మ దంపతులు. ఏమండి, అటు చూడండి, పిల్లలంతా ఇటే వస్తున్నారు. ఎవరో కొత్త అబ్బాయిలా ఉన్నాడు అంది అన్నపూర్ణమ్మ. అతనా, మన వాడి ఫ్రెండ్, నాకు ఆపరేషన్ చేసిన డాక్టర్ గారులే. నమస్కారం డాక్టర్ గారు, రండి, మీ ఇద్దరి చలవ వల్ల ఏ ఇబ్బంది లేకుండా నడుస్తున్నా, కూర్చోండి అంటూ ఎదురుగా విశాలంగా ఉన్న మరో అరుగు చూపించాడు నవ్వుతూ పరంధామయ్య. మీరు కూర్చోండి అంటూ ఇంట్లోకి కదిలింది అన్నపూర్ణమ్మ. అంతా పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉండగా పలహారాలు, కాఫీతో వచ్చింది. ఏంటి అంకుల్, ఎప్పుడు ప్రయాణం? శిరీష్, ఇండియా నచ్చిందా? కొత్తగా ఉందా? ఇదేగా నీవు రావడం పుట్టాక? నేనంటే చదువు కోసం వచ్చిన వాడిని, నీవు అక్కడే పుట్టి పెరిగిన వాడివి.
నవ్వుతూ అంటున్నాడు దినేష్. లేదు దినేష్, శిరీష్ ఇక్కడే ఉండాలనుకుంటున్నాడు. మేము ఇండియా వచ్చిన కారణమే ఇది. ఇంకా నాన్న అమ్మతో చెప్పలే, టైం ఉందిగా అని అన్నాడు శేఖరం. అవునా అంకుల్? ఆశ్చర్యంగా చూస్తున్నాడు దినేష్. పరంధామయ్య, అన్నపూర్ణమ్మ ఒకరినొకరు నమ్మలేనట్టు చూసుకుంటున్నారు. అవును, శిరీష్ మన ఊరి పక్కనే అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక హాస్పిటల్ కట్టాలని అనుకుంటున్నాడు. వాడి ఫ్రెండ్స్ అందరినీ కాంటాక్ట్ చేస్తున్నాడు. శిరీష్ మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాడు. ఏమంటారు మీరు? అడుగుతున్నాడు శేఖరం అమ్మా నాన్నని చూస్తూ. చాలా సంతోషంరా, ఇన్నాళ్ళు మీరు దూరంగా ఉన్నారు. మా తరంతో ఈ ఊరు ఇల్లుతో మన రుణం పూర్తవుతుందని అనుకున్నా. మీరు వచ్చే ముందు కూడా మన ఊర్లో వాళ్ళు ఒక్కరొక్కరు ఊరు వదిలి పట్టణం వెళ్తున్నాం అంటూ ఉంటే మనసు చివుక్కుమనేది. మొన్న హాస్పిటల్లో చేరినప్పుడు కూడా అదే అనిపించింది. అక్కడే జ్ఞానోదయం కూడా అయ్యిందనుకో. మార్పు సహజం. ఏంటా ఇలా పల్లె ఒంటరవుతోంది? యాంత్రికతలో మానవీయ అనుబంధాలు కొట్టుకుపోతున్నాయి. ఈ వృత్తులు, ఈ మనుషులు ఏమవుతారు అనుకునేవాణ్ణి. నా వల్ల ఏమవుతుంది, మార్పుని ఆహ్వానించడమే అని సర్దుకునేవాణ్ణి. హాస్పిటల్లో నాకు ఈ వృత్తులన్నీ కనిపించాయి. ఈ మనుషులంతా కనిపించారు. సమాజమంతా హాస్పిటల్లోనే ఉన్నట్టు అనిపించింది. సమస్త వృత్తుల సమ్మేళనం వైద్య వృత్తి అనిపించింది నాకు హాస్పిటల్లో చేరాక. సమాజమే దేవాలయం. వృత్తిని ధర్మం తప్పకుండా పేదవాళ్ల శ్రేయస్సు కోసమే హాస్పిటల్ నడపండి. మన ఓబులేసు, బ్రహ్మం, భిక్షాలు మరికొందరు అక్కడ కనిపించారు నాకు. వృత్తులు మాయమవడంలా, అవి నిత్యం వాటి స్థితిని మార్చుకుంటున్నాయి. వృత్తి సత్యం, సమాజం నిత్యం, మానవతే అర్థం, సేవే పరమార్థం. బోధి వృక్షం కింద కూర్చున్న బుద్ధుడిలా కనిపిస్తున్న పరంధామయ్య వైపు ఆరాధనగా చూస్తూ ఉండిపోయారు శిరీష్తో సహా అందరూ. మీరింతవరకు ఏది నిత్యం కథ విన్నారు. రచన డాక్టర్ మక్కెన శ్రీను. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ డాక్టర్ మక్కెన శ్రీను కథలు కథా సంపుటంలో ప్రచురించబడింది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి